బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఘోర ప్రమాదం జరిగింది. నిన్న సాయంత్రం 4:15 ప్రాంతంలో ప్లాంట్ లోని స్టీల్ మెటల్ లిక్విడ్ లాడిల్ పేలడంతో ఉక్కు ద్రవం లీక్ అయింది. దీంతో మంటలు చెలరేగాయి. 1500 డిగ్రీల వేడితో స్టీల్ మెటల్ లిక్విడ్ లాడిల్ ద్వారా ఉక్కు ద్రవాన్ని లిఫ్ట్ చేస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 8 మంది మృతి చెందగా 11 మందికి గాయాలయ్యాయి. వీరిలో కొందరి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో ఉద్యోగులు, కార్మికులు భయాందోళనకు గురై బయటకు పరుగులు తీశారు. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పేశారు. మృతులు అప్పారావు, ప్రభాకర్ రావు, భానుకుమార్, కృష్ణనాగ్, గోల్డ్ కుమార్, కాంట్రాక్టర్ రమణ, త్రినాథ్, అప్పలరాజుగా అధికారులు గుర్తించారు. వీరిలో 6 ఉద్యోగులు కాగా 3 కాంట్రాక్ట్ కార్మికులని తెలిపారు. క్షతగాత్రులైన మల్లికార్జునరావు, పల్లెల శ్రీనివాస్, అర్జున అప్పారావు, సత్యానంద్, అలాగే సూరిబాబు, పైడిరాజులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక ఘటనా స్థలానికి కేంద్ర మంత్రులు కుమారస్వామి, రామ్మోహన్ నాయుడు, శ్రీనివాస్ వర్మ, ఏపీ హోంమంత్రి అనిత, ఎంపీ భరత్ వెళ్లి పరిశీలించారు. ప్రమాదం ఏ విధంగా జరిగిందో ఉద్యోగులను అడిగి తెలుసుకున్నారు. సహాయక చర్యలు, భద్రతా చర్యలు, బాధిత ఉద్యోగులకు అందిస్తున్న వైద్య సేవలపై వారు ఆరా తీశారు. క్షతగాత్రులను ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. గాయపడిన ఉద్యోగులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని హామీనిచ్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై సీఎం చంద్రబాబు అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. సీఎస్ సాయి ప్రసాద్, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు విశాఖ జిల్లా కలెక్టర్తో సమీక్షించారు. ప్రమాద ఘటన అలాగే క్షతగాత్రులకు అందుతున్న వైద్య సాయాన్ని, ప్రస్తుత పరిస్థితిని కలెక్టర్ సీఎంకు వివరించారు. ఈ ప్రమాదంలో 8 మంది చనిపోయారని, గాయపడిన 6గురిలో 2 పరిస్థితి విషమంగా ఉందని సీఎంకు కలెక్టర్ తెలిపారు. ఇక గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఘటనపై కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామితో ఫోన్లో మాట్లాడారు. బాధిత కుటుంబాలను ఆదుకోవాలని కోరారు సీఎం. పట్నం స్టీల్ ప్లాంట్లో ఈ సాయంత్రం జరిగినటువంటి సంఘటన ఉన్నదో అత్యంత దురదృష్టకరమైనటువంటి సంఘటన అనేటువంటి విషయాన్ని చెప్తూ ఉన్నాం. ఏదైతే ఉక్కు తయారీ ప్రాసెస్లో భాగంగా ఏదైతే వేడి చేసినటువంటి ద్రవం, ఏదైతే లిక్విడ్ రూపంలో ఉన్నటువంటి ద్రవం ఏదైతే ఉన్నదో దాన్ని ఒక లాడిల్ ద్వారా, అంటే ఒక పెద్ద బకెట్ ద్వారా ఏదైతే మిషన్ దగ్గరికి తరలించుతున్నటువంటి సందర్భంలో జరిగినటువంటి దుర్ఘటన, ఏదైతే అది బ్లాస్ట్ అయిందనేటువంటిది అక్కడ ఉన్నటువంటి అధికారులు కొంతమంది చెప్తా ఉన్నారు. లేకపోతే ప్రమాదానికి మరేమైనా కారణాలు ఉన్నాయనేటువంటి విషయాన్ని కూడా రేపు ఎల్లుండిలో మేము తెలుసుకుంటామనేటువంటి విషయం. అయితే దురదృష్టం ఏంటంటే ఏదైతే ఈ లాడిల్ వేడి ద్రవం ఉన్నదో దానిని మిషన్ దగ్గరికి తరలించేటువంటి క్రమంలో మిషన్ నెంబర్ 2 అక్కడికి తరలించేటువంటి ప్రయత్నంలో అది బ్లాస్ట్ అవడం వల్ల ఆ మిషన్ దగ్గర ఉన్నటువంటి 8 కార్మికులు చనిపోయారు. అదేవిధంగా పక్క మిషన్ దగ్గర పనిచేస్తున్నటువంటి 6 కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. అందులో 3 విశాఖపట్నంలో ఉన్నటువంటి కిమ్స్ హాస్పిటల్కి, మరొక 3 సెవెన్ హిల్ హాస్పిటల్కి కూడా తరలించడం జరిగింది. కిమ్స్ హాస్పిటల్లో ఉన్నటువంటి 3 కూడా వారికి ఏ రకమైనటువంటి ప్రాణహాని లేదనేటువంటి సమాచారం తెలిసింది. అదేవిధంగా సెవెన్ హిల్స్ హాస్పిటల్లో ఉన్నటువంటి క్షతగాత్రులు కూడా ఒకరి పరిస్థితి సేఫ్గా ఉన్నారు, 2 పరిస్థితి విషమంగా ఉన్నది అనేటువంటి సమాచారం. అయితే మొత్తం 6గురిలో 4గురికి ఎటువంటి ఇబ్బంది లేదనేటువంటి సమాచారం జిల్లా అధికారి, కలెక్టర్గా ఉన్నటువంటి అధికారి, స్టీల్ ప్లాంట్ ఉన్నతాధికారులు కూడా అక్కడ వారికి వైద్య సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. ఏదన్నా అవసరమైతే కూడా ఎయిర్ అంబులెన్స్ ద్వారా కూడా వేరే చోటకి ప్రయత్నించాలి, అవసరమైతే ఆ ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నాం. ఏదేమైనా ఈ దురదృష్టకరమైనటువంటి సంఘటన జరిగినటువంటి సమయంలో మనంతా కూడా అక్కడ ఉన్నటువంటి కార్మికుల కుటుంబాలకు భరోసా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా
తెలియజేస్తున్నాం. ఏదైతే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఈ సాయంత్రం జరిగినటువంటి సంఘటన ఉన్నదో అత్యంత దురదృష్టకరమైనటువంటి సంఘటన అనేటువంటి విషయాన్ని My personal request to all our employees who are working here, don't be panic. Sometimes this kind of unnaturally these things will happen. Sometimes. My personal request to all employees, be united. Whatever today's incident, panic in your mind. You please remove that panic. We are with our main intention when we started this RNL again, the revival. Whatever your demand was there. For that actually we have given all kind of confidence by reviving this plan. Today's incident, we are all really shocked hearing this bad incident. Before I coming here, my first comes in my mind how to the persons who are depending on the succumbed family members. What is their future? That we have, it has come to in our mind. Today I request all of you, even all union leaders, don't try to spoil the revival of this plan. My personal request to all union leaders. Today we have decided who have succumbed to these injuries, even the persons who are in the hospital fighting for their life in the hospital. We are announcing today 25 lakh crore rupees for each family. Not only regular employees, even outsourced employees for their family also. Today we are announcing 25 lakh rupees compensation other than all other benefits what they are getting. Other than that, even insurance money, then other issues also, I think PF, gratuity, everything other than this 25 lakhs they will get. Then the family members, they can stay in the town, the house, it has allotted to them. In this town only we are going to allocate the houses what they are actually living now for the family members. We decided to give education, free education to all their family members. Not only that, one family will get one permanent job in their absence of the persons who have today's bad incident occurs. One family member, they will get one job. Even who are working outsources, that family also will get one permanent job. That we have took the decision. In all other, whatever we can strengthen by giving all assistance, we are going to give it. But only thing we can't bring the life back to their family. This is our announcement for several problems the families will face future days. We cooperate with the development of RNL and my personal request to RM. PM sir also. To give strength